హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి. ఒక రకంగా ఇది అన్నిటికంటే పెద్ద షాపింగ్ మాల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ షాపింగ్ మాల్ మొత్తం చూడాలి అంటే ఎంత టైం పడుతుందో ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఈ షాపింగ్ మాల్ అంత పెద్దది. ఇక్కడ పార్కింగ్ దొరకడం చాలా కష్టము. దాదాపుగా 45 నిమిషాలు మేము పార్కింగ్ కోసం వెతికితే ఇప్పుడు మాకు పార్కింగ్ దొరికింది. ఇక్కడికి ఎక్కువగా కువైటీ వాళ్ళే వస్తూ ఉంటారు. ఎక్కువగా రావడం కాదు, ఎప్పుడు ఇక్కడే ఉంటారనే చెప్పాలి. అంత అందంగా ఉంటుంది ఈ షాపింగ్ మాల్. అసలు పైన చూడండి ఎంత అందంగా ఉందో. ఈ షాపింగ్ మాల్ని అవెన్యూస్ మాల్ అంటారు. అసలు మనం లోపలికి వెళ్ళి ఎదురుగా చూడగానే చూడండి ఎంత అందంగా ఉందో. ఇవి ఒరిజినల్ ఫ్లవర్సా కాదా అని మా పాప చెక్ చేస్తోంది. ఈ మాల్ చూపించాలంటే చాలా కష్టము, చాలా టైం పడుతుంది. అందులో ఈరోజు జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. అంటే కువైటీ అంతా చాలా ఎక్కువగా ఉన్నారు. అసలు ఎటువైపు వెళ్ళాలో ఎటువైపు వెళ్ళకూడదో కూడా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇందులో షాపింగ్ చేసుకోవచ్చు, సినిమా థియేటర్స్ ఉన్నాయి, అలాగే రెస్టారెంట్స్ ఉన్నాయి. రకరకాల బ్రాండ్లకు సంబంధించినవి ఇక్కడ చాలా వస్తువులు దొరుకుతాయి. ఇక్కడ కాస్ట్ కూడా చాలా హైలో ఉంది. ఈరోజు కువైటీ వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. అందుకే మరెప్పుడైనా వద్దామనేసి వెళ్ళిపోతున్నాము. ఈ మాల్ మొత్తం చూడాలి అంటే నిజంగా చాలా టైం పడుతుంది. ఇక్కడ మేము వెళ్ళే దారిలో ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నారు. వీళ్ళు మన ఇండియన్సే. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోల్లో మనకు ఏ సైజ్ కావాలో మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది. ఈ మాల్లో పిల్లలకు రకరకాల గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా రెస్టారెంట్లో కానీ బయట కూడా జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. అక్కడ ఎదురుగా మాకు చిన్నపిల్లల డ్రెస్సులు ఉన్నటువంటి ఒక షాప్ కనిపించింది. ఎక్కడైతే కువైటీ వాళ్ళు లేరో అక్కడ మాత్రమే వీడియో తీసుకుంటున్నాను. మేము వెళ్తున్న దారిలో ఒక చోట మాకు ఒక రెస్టారెంట్ కనిపించింది. చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. నేను బస్ రెస్టారెంట్లు, ట్రైన్ రెస్టారెంట్లు, బోట్ రెస్టారెంట్ చూశాను, కానీ ఇలా జైల్ రెస్టారెంట్ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ జైల్లో ఖైదీలు భోంచేసినట్టు భోంచేస్తున్నారు. నాకెందుకో ఇది నచ్చలేదు. ఈ షాపింగ్ మాల్లో నేను కనీసం మీకు 1% కూడా చూపించలేదు. ఎందుకంటే అంత పెద్ద షాపింగ్ మాల్ ఇది. పాపం ఈ కాంప్లెక్స్ అంతా తిరిగి తిరిగి మా పాప అలసిపోయింది.